అందరికీ నమస్కారం. తేజస్వి తెలుగు కథలు పాడ్కాస్ట్కి స్వాగతం. శ్రీ గురుభ్యో నమః. కంచి పరమాచార్య స్వామివారి మహత్వాన్ని తెలిపే ఈ అనుభవం పేరు నిండు చూలాలు తీర్థప్రసాదం. పరమాచార్య స్వామివారు మద్రాసు సంస్కృత కళాశాలలో మకాం చేస్తున్నప్పుడు జరిగిన సంఘటన ఇది. ఆ రోజు ఆదివారం కావడంతో భక్తుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. చంద్రమౌళీశ్వర పూజ అయిపోయిన తర్వాత భక్తులకు అభిషేక తీర్థం పంచడానికి ఒక పెద్ద ప్రదేశంలో కూర్చున్నారు. స్వామివారి చేతులతో ఆ తీర్థాన్ని స్వీకరించడానికి భక్తులు వరసల్లో నిలబడ్డారు. పూజ పూర్తయి అంతమంది భక్తులకు తీర్థం ఇవ్వడానికి చాలా సమయం పడుతుందని తెలిసినా ఎంతో మంది భక్తులు ఆ తీర్థం పుచ్చుకునేదాకా పచ్చిగంగ కూడా ముట్టరు. తీర్థప్రసాదాన్ని ఇస్తున్న మహాస్వామి వారు ఒక్క ఉదుటున పైకి లేచి నిలబడ్డారు. వరుసల్లో నిలబడి తమ వంతు కోసం ఆతృతగా ఎదురు చూస్తున్న భక్తులు కలత చెందారు. స్వామివారు భిక్షకు వెళ్లిపోతున్నారా, శ్రీవారి స్వహస్తాలతో తీర్థం తీసుకునే అదృష్టం మాకు లేదా అనుకుంటూ. మహాస్వామివారు ఒక చిటిక వేసి తమ సహాయకుణ్ణి రమ్మని పిలిచారు. తమ ముందు నిలుచున్న వరుసను చూపించి అతనికి ఏదో చెప్పారు. ఆ సహాయకుడు ఒక 100 మంది భక్తులను దాటుకుని ముందుకు వెళ్లి తనతో పాటు ఒక యువతిని వెంటబెట్టుకుని వచ్చాడు. పరమాచార్య స్వామివారు కూర్చుని వెంటనే ఆమెకు తీర్థం ఇచ్చారు. ఇదంతా గమనిస్తున్న భక్తులు ఆనందాశ్చర్యాలకు లోనయ్యారు. ఆ యువతి నిండు చూలాలు. ఉదయం 6 గంటలప్పుడు కొంత కాఫీ తాగింది. అప్పటి నుండి ఏమీ తీసుకోకుండా ఉపవాసం ఉంది. ఇప్పుడు సమయం దాదాపు 3 గంటలు. బహుశా తన కడుపులో ఉన్న బిడ్డ ప్రార్థన మహాస్వామి వారు విని ఉంటారు. ఈ అనుభవం మహాపెరియవళ్ దర్శన అనుభవంగల్ అనే గ్రంథం నుంచి స్వీకరించబడినది. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. స్వస్తి.